భారతదేశానికి సంబంధించి ఏదైతే జేలం చేనాబ్ నదులు పాకిస్తాన్‌లోకి వెళ్తున్నటువంటిది వాస్తవంగా పూర్తిగా అది భారతీయులకు హక్కు 90% ఇక్కడి నుంచినే ఉంది. ఇక్కడ మనం వదిలేస్తే అక్కడికెళ్తది. కానీ ఈ హక్కుని పక్కన పెట్టేసి జవహర్లాల్ నెహ్రూ ఆనాడు పాకిస్తాన్‌కి అప్పజెప్పడంతో వాళ్ళు సుదీర్ఘ కాలం పాటు వాడుకున్నారు. దానికున్న గడువు ముగిసిపోయినటువంటి వేళ దానికి ఇకపైన మళ్ళీ ఆ హక్కు ఇచ్చేందుకు సిద్ధంగా లేవని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. మరొక వైపు ఏదైతే పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భవిష్యత్తులో ఇక ఆ నీళ్ళని ఆపేస్తామని చెప్పింది. ఈ నీళ్లు ఆపేస్తే సింధ్, పంజాబ్ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఈ 2 ప్రాంతాలు అక్కడ ధనవంతమైన ప్రాంతాలు. లైక్ మన మహారాష్ట్ర, గుజరాత్ లాగా ఉంటాయన్నమాట. అలాంటి చోట్ల సింధు ప్రాంతానికి సంబంధించినోళ్ళేమో రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. లైక్ షాబాజ్ షరీఫ్ ఈ బ్యాచ్ అంతా కూడా. పంజాబ్ ప్రాంతంలోనేమో ఇప్పుడున్న ఆసిఫ్ మునీర్‌తో పాటు సైనిక అధికారులు చాలా మంది ఉంటుంటారు. ఇప్పుడు ఈ జేలం చెనాబ్ నది వచ్చేటప్పటికి ఈ సింధు మీదుగా పంజాబ్ వెళ్తుంది. ఈ సింధు దగ్గరే ఆ వాటర్‌ని మళ్లించేసుకొని పంజాబ్‌కి తీసుకెళ్ళిపోవడానికి ఒక పక్కన ప్రయత్నిస్తుంటే ఆ 2 రాష్ట్రాల మధ్యన